ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. హారతి చేతికిస్తే తనని తక్కువ చేసిన వాళ్ళమవుతామని బాబు మెల్ల వేశాను. మరి డిఎన్ఏ రిపోర్ట్స్ ఈ రోజే వస్తాయని తెలియగానే రాత్రి హాస్పిటల్కి వెళ్ళి డిఎన్ఏ రిపోర్ట్స్ను మార్చే ప్రయత్నం నువ్వెందుకు చేసినట్టు? నేను హాస్పిటల్కి వెళ్ళిన విషయం వీడికి ఎలా తెలిసిందే? నైట్ నేను వెళ్ళడం చూసుంటాడా? ఫాలో అయింటారా? హాస్పిటల్కి వెళ్ళాడా? మమ్మీ, వీడు మనం పక్కనే ఉంటూ మనకే గోతులు తీస్తున్నాడా మమ్మీ? నాకు అది అర్థం కావట్లేదు దీపక్. జీవాన్, నువ్వు హాస్పిటల్కి వెళ్ళావా లేదా? వెళ్ళాను మామయ్య. కానీ నేను వెళ్ళింది డిఎన్ఏ రిపోర్ట్స్ మార్చడానికి కాదు. రిపోర్ట్స్ ఏ టైంకి వస్తాయో కనుక్కుందామని వెళ్ళాను. కానీ డాక్టర్ గారు లేకపోవడంతో మళ్ళీ తిరిగి వచ్చేసాను. నాన్నా, రిపోర్ట్స్ ఈ రోజు వస్తాయని తెలిసాక కూడా ఎప్పుడొస్తాయో తెలుసుకోవడం ఎందుకు నాన్నా? మమ్మీ, రాజు రూపలు వీడిని హాస్పిటల్ దగ్గర చూశారంటే నన్ను కూడా చూసుంటారు కదా? అయినా దీపక్కి సంబంధించిన రిపోర్ట్స్ ఎప్పుడొస్తాయనేది నీకెందుకు? మర్యాదగా ఇద్దరు నిజం చెప్పండి. హారతి, ఇప్పటికైనా మించిపోయింది లేదు. పెద్దయ్య గారి ముందు నిజం ఒప్పుకో. ఖచ్చితంగా పెద్దయ్య గారు నీకు న్యాయం చేస్తారు. అయ్యో మందారం, నేను నిజమే చెప్తున్నాను. నా బిడ్డకి తండ్రి దీపక్కే. నాకు నీ బిడ్డకి ఎలాంటి సంబంధం లేదు. పెద్దయ్య, మీరేమీ అనుకోకపోతే ఈ జీవన్ డిఎన్ఏ బాబు డిఎన్ఏతో మ్యాచ్ అవుతుందో లేదో టెస్ట్ చేయించండి పెద్దయ్య. ఒకవేళ మా అనుమానం తప్పైతే హారతికి సారీ చెప్పి మేము న్యాయం చేస్తాం. అవును నాన్న. డాక్టర్ గారు, J1 శాంపిల్స్ ని కలెక్ట్ చేసుకొని వెళ్ళండి. అలాగే సార్. తీసుకెళ్ళండి డాక్టర్ గారు. ఇందులో భయపడడానికి ఏముంది? రండి డాక్టర్ గారు, రండి. వెళ్ళండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.